హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు రిటర్న్ టు సెండర్. ఇక కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ సోషల్ మీడియా లింకులన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. మీకు నచ్చిన సినిమాలన్నీ వాటి ద్వారా నాకు తెలియజేయండి. కుదిరితే ఖచ్చితంగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా లైక్ చేయకుండా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక ఆపరేషన్ థియేటర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరుగుతూ ఉంటుంటే హీరోయిన్ అది చూసి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ ఎందుకంటే ఒక ట్రైనింగ్ సెషన్ లో ఉన్న నర్స్ అనమాట. సో అక్కడ పనిచేసి ఒక సర్జికల్ నర్స్ ఎదగాలని చెప్పి తన జీవిత లక్ష్యం. అంతేకాకుండా అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ తో క్యాజువల్ గా మాట్లాడుకుంటుంటే తన ఫ్రెండ్ హీరోయిన్ తో అనిద్ది అనమాట. నువ్వు బ్లైండ్ డేట్ కి వెళ్తున్నావు అంట కదా, నాకు చెప్పలేదని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. అసలు బ్లైండ్ డేట్ అంటే ఏంటంటే ముక్కు మొహం తెలియని వాళ్ళతో డేటింగ్ చేయడం అనమాట. ఇది అమెరికాలో బాగా ఫేమస్. సో ఆ విషయం హీరోయిన్ ఫ్రెండ్ అడుగుతుంది. హీరోయిన్ మాత్రం నవ్వుకుంటూ తనకి ఎటువంటి సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ ఏంటంటే వాళ్ళ నాన్న మాత్రమే ఉంటాడు, వాళ్ళ అమ్మగారు చనిపోతుంది. అంటే కాకుండా కుటుంబ సభ్యులు ఎవరు ఉండరు. తనేంటంటే జాబ్ చేసే దగ్గర ఒక రెంట్కి తీసుకుని రూమ్ లో ఉంటుంది. సో వీక్లీ ఒకసారి వాళ్ళ నాన్న కలుద్దాం అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. వెళ్లే ముందు వాషింగ్ ఇచ్చిన తన బట్టల్లో మంచి బట్టలు సెలెక్ట్ చేసుకుని అవి తీసుకొద్దాం అని చెప్పేసి బట్టలు వాషింగ్ చేసే దగ్గరికి వెళ్తుంది. బట్ ఇక్కడ ఈ సీన్ ఎందుకంటే హీరోయిన్ ఏంటంటే కొంచెం నీట్నెస్ ఎక్కువ అనమాట. తను సైన్ పెట్టే పెన్ను కూడా వేరే వాళ్ళది ముట్టుకోదు, తన పెన్నే తానే ముట్టుకుంటుంది. హీరోయిన్ అంత నీట్గా ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ లో హీరోయిన్ వాళ్ళ నాన్న ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నాడు, కొంపతీసి ఇంటి వెనకాల ఉన్న షెడ్ లో ఉండడని చెప్పేసి అక్కడికి వెళ్తే ఆ షెడ్ లో తన చిన్నప్పుడు తొక్కిన సైకిల్ అవన్నీ చూస్తున్నప్పుడు సడన్ గా తన మీద కుక్క అటాక్ చేస్తుంది. ఆ కుక్క ఎవరిదో కాదు, వాళ్ళ నాన్న పెంచుకునేదే. కానీ ఆ కుక్క అంటే తనకి చాలా చిరాకు అనమాట. తన చిన్నప్పటి నుంచి ఇరిటేట్ చేస్తూ ఉంటది. కట్ చేస్తే హీరోయిన్ ఆ తర్వాత వాళ్ళ నాన్న కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ప్రశాంతం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కలిసేదే వీక్లీ వన్స్ కాబట్టి. ఇదే ప్రాసెస్ లో హీరోయిన్ ఏంటంటే వాష్రూమ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ రెస్టారెంట్ లో పనిచేసి ఒక ఆవిడ వచ్చేసి, మీరు డాక్టర్ అంట కదా, బయట ఒక ఆయన ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పంగానే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఆ హోటల్లో పనిచేసే ఇంకో వెయిటర్ తనకు గుద్దుకుంటాడు అనమాట. సో సరే అని చెప్పేసి సారీ చెప్పేసి అక్కడ నుంచి అతని దగ్గరికి వెళ్ళి అతను గొంతుని కోసి అతని గొంతులో స్ట్రా పెట్టేసి అతను ఊపిరాడేలా చేసి అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్ కి పంపిస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏంటంటే తన పనిచేసే హాస్పిటల్ కి దగ్గరలో ఒక ఫ్లాట్ చూస్తుంది అనమాట. సో ఎందుకంటే కొనటానికి తను పనిచేసేటప్పుడు వచ్చిన శాలరీని అలాగే వాళ్ళ నాన్నగారు ప్రజెంట్ ఉంటున్న ఇంటిని అమ్మేసుకుని ఆ ఫ్లాట్ కొనుక్కొని అదే హాస్పిటల్లో సర్జికల్ నర్స్ గా ప్రమోషన్ పొందాలని చెప్పేసి తన ప్లాన్ అనమాట. సో ఆ ఇంటిని చూడటానికి వెళ్తుంది. చూసిన తర్వాత హీరోయిన్ కి ఆ ఇల్లు పెచ్చగా నచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏంటంటే తన బర్త్డే అనమాట. వెంటనే తన ఏంటంటే తన చేతులతో తానే ఒక కేక్ తయారు చేసుకొని తన ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి ఒక పార్టీకి తీసుకెళ్లి తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటుంది. అదే సమయంలో మరుసటి రోజు తను బ్లైండ్ డేట్ కి వెళ్తానని చెప్పి తన ఫ్రెండ్ తో చెప్తుంది. విన్న తర్వాత తన ఫ్రెండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏంటంటే బ్లైండ్ డేట్ కి రెడీ అవుతుంది అనమాట. సో తనకు నైట్ ఫోన్ కాల్ లో మాట్లాడుతుంది, రేపు పొద్దున్నే కలుసుకుందాం అని చెప్పేసి. తన కోసం బ్లైండ్ డేట్ కోసం అంతా రెడీ అవుతుంటే సడన్ గా బయట బెల్లు మోగుతుంది. బెల్లు మోగిన వెంటనే హీరోయిన్ షాక్ అవుతుంది. ఏంటి అంత ఎర్లీగా వచ్చేసి అని చెప్పేసి. అయినా సరే అని చెప్పేసి తలుపు తీస్తే అప్పుడే వచ్చేసేవేంటి, అంత ఎర్లీగా వచ్చావు, నేను ఇంకప్పుడే చెప్పలేదు కానీ చెప్పగలను. సరే అని చెప్పేసి అతని లోపలికి పిలుస్తుంది. పిలిచిన తర్వాత సరే తాగడానికి ఏమైనా కూల్ డ్రింక్ తీసుకుంటావు అని చెప్పి అడుగుతుంది. అంతేకాకుండా నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని చెప్పేసి లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది. వచ్చిన తర్వాత అతను ఏంటంటే హీరోయిన్ అదోలా చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ సామాన్ల మీద చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కి ఏంటంటే తన సామాన్లు ఎవరైనా పట్టుకుంటే చిరాకేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇంకా తట్టుకోలేక, సరే నువ్వు కొంచెం బయటికి వెళ్తావా, వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ కరెక్ట్ టైంకి ఫోన్ చేస్తాను, అప్పుడు మన ఇద్దరం బయటికి వెళ్దాం అని చెప్పేసి తనతో చెప్తుంది. సరే అని చెప్పేసి తాను కూడా బయటికి వెళ్తుంటే వెళ్ళేటప్పుడు డోర్ తీసుకుని బయటికి వెళ్లకుండా డోర్ దగ్గరికి వెళ్ళి లాక్ వేస్తాడు. అది చూసిన హీరోయిన్ కి భయం వేస్తుంది అనమాట. ఏం చేస్తున్నావు, నువ్వు కనుక ఏదైనా చేస్తే పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పి అనగలోనే అతనే ఉంటాడంటే, నువ్వు కొంచెం ఫేవర్ చేస్తే నాకు కావాల్సిన పని నేను పూర్తి చేసుకుని వెళ్ళిపోతానని చెప్పేసి హీరోయిన్ ని రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. హీరోయిన్ గట్టిగా అరుస్తుంది. తనకు చేయి పెట్టేసి నాకేం అవసరం లేదు, నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే చాలని చెప్పేసి హీరోయిన్ మీద పడి తనను రేప్ చేసి అక్కడ నుంచి పారిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ నైట్ కాల్ చేసిన అసలైన బ్లైండ్ డేట్ కు వచ్చి అతను వచ్చి డోర్ తీసి చూస్తే హీరోయిన్ బట్టలు లేకుండా పడిపోయి ఉంటుంది. వెంటనే తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఆ తర్వాత పోలీసులకి జరిగిందంత చెప్తాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ వచ్చేసి హీరోయిన్ అడుగుతాడు, సో నిన్ను రేప్ చేసిన అతన్ని నువ్వు ఇంతకు ముందు ఎక్కడైనా చూసావా అంటే అప్పుడు హీరోయిన్ అతను చూశానని చెప్తుంది. కట్ చేస్తే అసలు హీరోయిన్ అతను ఎక్కడ చూసిందంటే
హీరోయిన్ వాళ్ళ నాన్నతో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను ఊపిరాడకి ఇబ్బంది పడుతుంటే తన వాష్రూమ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఒక వెయిటర్ గుర్తుకుంటుంది, అతనే ఇప్పుడు హీరోయిన్ రేప్ చేసిన అతను. సో అతను అక్కడ చూసానని చెప్పేసి హీరోయిన్ చెప్పిన వెంటనే ఆ పోలీసు ఆఫీసర్లు అక్కడికెళ్ళి మన కథలో హీరోయిన్ రేప్ చేసిన అతన్ని అరెస్ట్ చేస్తారు. సో ఇంతకు అసలు అరెస్ట్ అయిన అతను హీరోయిన్ ఇంటికి ఎందుకు వచ్చాడంటే తను ఒక డెలివరీ బాయ్ అనమాట. అంతేకాకుండా రెస్టారెంట్ లో కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు. సో హీరోయిన్ కి డెలివరీ ఇద్దామని చెప్పేసి వచ్చిన తర్వాత హీరోయిన్ అతనే బ్లైండ్ డేట్ కి వచ్చిన అతను అనుకుని చెప్పేసి అతన్ని లోపలికి రమ్మంటుంది. సో కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే తన కూతురు రూమ్ కి వెళ్ళి జరిగింది మొత్తం చూసి అదంతా నీట్ గా క్లీన్ చేసి ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు హాస్పిటల్ నుంచి హీరోయిన్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత హాస్పిటల్ కూడా వెళ్ళదు. అంతేకాకుండా ఇంట్లో కూర్చుని జరిగింది తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఇంటిని అమ్మి పెట్టే ఏజెంట్ ని పిలుస్తుంది. సో తన కొత్త ఇంటిని కొనిపెట్టే ఏజెంట్ తర్వాత తన ఇంటిని అమ్మి పెట్టే ఏజెంట్ ఇద్దరు ఒకటే కావడంతో ఇంటికి పిలుస్తుంది. బట్ ఆ ఏజెంట్ హీరోయిన్ తో ఏమంటుందంటే మీ ఇంట్లో జరిగిన సంఘటన వల్ల ఈ ఇంటిని కొనడానికి అందరూ భయపడుతున్నారు, అంతేకాకుండా సెక్యూరిటీ లేని ఇల్లు అని చెప్పేసి ఎవరు ముందుకు రావట్లేదని చెప్పంలోనే హీరోయిన్ ని బాధపడుతుంది. ఆ తర్వాత అలాగే కొన్ని రోజులు అక్కడే గడిపేసిన తర్వాత హీరోయిన్ మళ్ళీ తిరిగి తన జాబ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత జస్ట్ ఇంజెక్షన్ పట్టుకుంటేనే తన చెయ్యి షివరింగ్ వచ్చేస్తుంది. తను పని చేయలేకపోతుంది, ఎంతో మూడిగా కూర్చుంటుంది, జరిగింది తలుచుకుని ఎంతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒక డాక్టర్ తన హెడ్ వచ్చేసి ఏమంటుందంటే నువ్వు రాను ఎందుకు ఇలా అయిపోతున్నావు, అంతేకాకుండా నువ్వు ఇలాగే ఉంటే నేను జాబ్ నుంచి తీసేసే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి తనను హెచ్చరించి మళ్ళీ తన దగ్గరికి వచ్చేసి నీకు జరిగిన సంఘటన నాకు అర్థమవుతుంది, కానీ నీ ప్లేస్ లో కనుక నేను ఉంటే నేను అన్నిటిని దాటుకుని నా జీవిత లక్ష్యాన్ని ఛేదిస్తానని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది విన్న తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చి చాలా బాధపడుతుంది. కట్ చేస్తే హీరోయిన్ ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ నిర్ణయం ఏంటంటే రేప్ చేసి జైలుకి వెళ్ళిన అతనికి ఒక లెటర్ రాద్దాం అని చెప్పేసి నిర్ణయించుకొని తనకి లెటర్ రాసేసి ఆ జైలు అడ్రస్ కి ఆ లెటర్ పంపిస్తుంది. పంపించిన తర్వాత హీరోయిన్ తన భుజాల మీద ఉన్న ఒక 1000 కేజీల బరువును దింపుకున్నట్టు ఫీల్ అయిపోయి హ్యాపీగా ఎంతో చక్కగా తన ఉద్యోగం తను చేసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఇంక ఎలాగో తన ఇల్లు కొనడానికి ఎవరు రావట్లేదు కాబట్టి తన ఇంటినే మళ్ళీ రీమోడల్ చేయించుకుంటుంది. ఇంకో పక్క తను పంపించిన లెటర్లు మళ్ళీ తనకు తిరిగి వస్తూ ఉంటాయి. అయినా సరే వాటన్నిటిని పట్టించుకోకుండా హీరోయిన్ మళ్ళీ ఆ లెటర్లు పంపిస్తుంది. బట్ ఆ లెటర్లు మాత్రం ఆ విలన్ గడ ఏం చదవకుండా మళ్ళీ రిటర్న్ హీరోయిన్ పంపిస్తాడు. కట్ చేస్తే వాటన్నిటికీ రిప్లైగా ఒక్కరోజు ఒక లెటర్ వస్తుంది. ఏంటంటే నువ్వు గెలిచావని చెప్పేసి ఆ విలన్ గడ దగ్గర నుంచి హీరోయిన్ కి లెటర్ వస్తుంది. చూసిన తర్వాత హీరోయిన్ చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ జైలుకి వెళ్ళి ఒక అతనితో మాట్లాడుతుంది. అతను ఎవరో కాదు, హీరోయిన్ రేప్ చేసి జైలుకి వెళ్ళిన ఆ ఖైదీతో హీరోయిన్ మాట్లాడుతుంది. సో అప్పుడు హీరోయిన్ ఆ విలన్ తో ఏమంటుందంటే సో 100 లెటర్లు రాసిన తర్వాత నువ్వు నాతో మాట్లాడటానికి ఒప్పుకున్నావు, అసలు ఏంటి రీజన్ అని చెప్పంలోనే నా జీవితంలో నిన్ను నమ్మాలనుకోలేదు కానీ నిన్ను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు నాకు డైలీ లెటర్ రాస్తూ నువ్వు నన్ను ఏం అనకుండా నువ్వు నాతో మాట్లాడాలని ట్రై చేసావు. సో మొత్తానికి ఏదో రీజన్ ఉంటుందని చెప్పి భయపడ్డాను, కానీ నేను చూసిన తర్వాత నా మీద నీకు పూర్తిగా కోపం తగ్గిపోయిందని చెప్పి బిలీవ్ చేశానని చెప్పేసి అంటాడు. అప్పుడు హీరోయిన్ అతనితో ఒక మాట అంటుంది, సో ఈ భూమి మీద ఇంతమంది అమ్మాయిలు ఉండగా నువ్వు నన్ను ఎందుకు రేప్ చేసావని చెప్పి అనగలోనే నీ కళ్ళు చూడంలోనే ఫస్ట్ నువ్వు నాకు నచ్చేసావు, ఏదో అలా జరిగిపోయింది, సో చేసిన తప్పుకి సారీ అని చెప్పేసి హీరోయిన్ ని సారీ అడుగుతాడు. దానికి హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత మీరు అక్కడే ఉంటున్నారా, ఎక్కడికి వెళ్ళలేదా, వేరే ఇల్లు కొంటా అని చెప్పి అనగలోనే లేదు, నువ్వు చేసిన పనికి నా జీవితం నాశనం అయిపోయింది, అంతేకాకుండా ఆ ఇల్లు కొనడానికి ఎవరు రావట్లేదని చెప్పి అతనితో చెప్పంలోనే మళ్ళీ హీరోయిన్ కి సారీ చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా తనతో నవ్వుతూ మాట్లాడుతుంది. కట్ చేస్తే టైం అయిపోయి హీరోయిన్ ఇంటికి వచ్చేస్తుంది. వచ్చే దారిలో హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ కి ఫోన్ చేసి మనకు ఒక్క ఫుడ్ పాయిజన్ వల్ల చచ్చిపోయింది అని చెప్పేసి బాధపడతాడు. ఆ తర్వాత హీరోయిన్ దాన్ని గుంట తీసి బూడ్చిపెట్టి తాను కూడా ఎంతో బాధపడుతుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్నకి సర్ది చెప్పి ధైర్యం చెప్తుంది. తర్వాత హీరోయిన్ ఏంటంటే కంటిన్యూస్ గా జైల్లో ఉన్న అతన్ని కలుస్తూనే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బలం అవుతుంది. ఒకరినొకరు ఇష్టపడటం స్టార్ట్ చేస్తారనమాట. కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ కి ఆ జైల్లో ఉన్న అతని దగ్గర నుంచి ఒక బుకే వస్తుంది. ఏంటంటే నేను బయటకు వచ్చానని చెప్పేసి. అంతేకాకుండా హీరోయిన్ కూడా ఫోన్ చేస్తాడు. చేసిన తర్వాత మన ఇద్దరం మీట్ అవుదాం చెప్పి మాట్లాడుకుంటారు. సరే అని చెప్పేసి ఇద్దరు ఓకే చెప్పుకుంటారు. కట్ చేస్తే అతను ఏంటంటే డైరెక్ట్ గా హీరోయిన్ ఇంటికి వస్తాడు. చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అవుతుంది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నా ఇల్లు మొత్తం రీమోడలింగ్ చేసుకుంటున్నాను, కొంచెం హెల్ప్ చేస్తావని చెప్పేసి మన కథలో విలన్ నే హెల్ప్ అడుగుతుంది. సరే అని చెప్పేసి తను కూడా చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి తనకి జ్యూస్ తెస్తుంది. ఆ తర్వాత అంతా అయిపోయింది, ఇంకా ఇల్లు రీమోడలింగ్ అని చెప్పి అనుకున్న సమయంలో సీలింగ్ కి చిన్న హోల్ లాగా ఉంటుందన్నమాట. సో దాన్ని మళ్ళీ చేస్తానని చెప్పి రేపు వస్తానని చెప్పేసి హీరోయిన్ కి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఒక హార్డ్వేర్ షాప్ లో ఉంటాడు. అదే ప్లేస్ కి హీరోయిన్ ని రేప్ చేసిన అతను ఏంటంటే తన ఇంటి సీలింగ్ కి ఆ బిట్టు కొనడానికి అక్కడికి వస్తాడు. చూసిన తర్వాత తనని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాడు, కానీ ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పేసి అతను అక్కడే వదిలేసి వెళ్ళిపోయి వెంటనే తన కూతురు దగ్గరికి వచ్చి వాడిని నేను చూశాను జాగ్రత్తగా ఉండని చెప్పంలోనే నేను వాడికి టచ్ లో ఉన్నాను, ఏం పర్లేదు మేము ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పంలోనే హీరోయిన్ వాళ్ళ నాన్నకే కోపం వస్తుంది. అయినా ఏం పర్లేదని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్నకి శ్రద్ధ చెప్పి పంపించేస్తుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఏంటంటే అతను హీరోయిన్ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ ప్యాచ్ చేసిన తర్వాత హీరోయిన్ మళ్ళీ
తనకి చూసిస్తుంది. అది తాగిన తర్వాత కొంతసేపటికి అతనికి ఏంటంటే కడుపులో మంటగా ఉండి నేను బాత్రూమ్కి వెళ్ళడానికి వెళ్తాడు. వెళ్లే దారిలోనే కళ్ళు దొరికి కింద పడిపోతాడు. లెగిసి చూస్తే ఒక బెడ్ మీద ఉంటాడు. ఏంటి నేను ఇక్కడ నన్ను లెగిసేటప్పుడు తన చేతులకి కట్లేసి ఉంటాయి. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమవుతుంది, హీరోయిన్ తనని కట్టిపడేసిందని చెప్పేసి. అది తెలిసిన వెంటనే తను హీరోయిన్ మీద కోపడతాడు, గట్టి గట్టిగా అరుస్తాడు. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన మూతికి ప్లాస్టర్ వేస్తుంది. అదే సమయానికి డోరు బయట ఎవరో బెల్లి కొడతారు. వెళ్ళి చూస్తే ఏదో పార్సల్ వస్తుంది. అది తీసుకుని లోపలికి వచ్చిన హీరోయిన్ కి అప్పుడు మనోడు ఏమంటాడంటే నువ్వు ఏం చేసావు చెప్పనుకోని హీరోయిన్ ఏం చేస్తుందంటే నీ చేయి కట్ చేశానని చెప్పేసి ఒక రబ్బర్ చేయి చూపిస్తుంది. అది చూసి భయపడిపోయి ఇంకా అరుస్తాడు. ఇంకా ఎక్కువ చేస్తుంటే మత్తుని ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మత్తు నుంచి లేచిన తర్వాత బాధపడుతుంటే హీరోయిన్ తనతో ఒక మాట చెప్తుంది. ఏంటంటే నేను ఎప్పుడు మా నాన్న ఇంటికి వచ్చినా సరే నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పేసి మా నాన్న ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కనే ఫుడ్ పాయిజన్ ద్వారా చంపేశాను. అలాంటిది నువ్వు నా జీవితం నాశనం చేశావు. అసలు నేను ఇక్కడికి రప్పించడానికే నేను ఇన్ని లెటర్ రాశాను. నువ్వు 100వ లెటర్కి రిప్లై ఇచ్చావు. ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే నేను ఇంకా రాస్తూనే ఉండేదాన్ని. నువ్వు ఎప్పుడు రిప్లై ఇస్తే అప్పుడు నీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాను. సో నువ్వు రిప్లై ఇచ్చిన తర్వాత నీతో చాలా ప్రేమగా మాట్లాడాను జైలుకి వచ్చి. అయినా సరే నా మనసులో ఆ పగ ఇంకా ఉంటూనే ఉంది. అయినా నన్ను రేప్ చేసిన తర్వాత నువ్వు ఇంత ప్రశాంతంగా బతుకుతుంటే నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నావు అని చెప్పేసి హీరోయిన్ తనతో చెప్తుంది. అప్పుడు తను ఏమంటాడంటే ఏం చేసావు చెప్పు అని చెప్పంగానే హీరోయిన్ ఏమంటుందంటే నీ ప్రైవేట్ పార్ట్ కట్ చేశాను. సో ఇంకా నాలాగా నువ్వు ఏ అమ్మాయి జీవితం నాశనం చేయలేవని చెప్పంగానే తను ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. గట్టిగా అరుస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ తో ఇలా చెప్తుంది. ఏంటంటే ఇక మీదట వాడి బాధ మనకు ఉండదు, అంతేకాకుండా వాడు ఇంకా మనకు కనిపించడని చెప్తుంది. సో అంటే హీరోయిన్ నాకు తెలిసి వాడిని చంపైపోతుందని చెప్పేసి కట్ చేస్తే ఇంతటితో సినిమా అయిపోతుంది. సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా మన ఛానల్ కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వీటన్నిటిని ఫాలో అవ్వండి. మీకు నచ్చిన సినిమాలని వాటి ద్వారా నాకు సజెస్ట్ చేయండి. సో ఇంకా ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.